అప్పుడు ఇంకా అసలైన యోగం ఏమిటి? ఆహారం విషయంలో ఎలా ఉండాలి? ఇవాళ ప్రకృతి వైద్యం అంటున్నారు, ఏవో రకరకాల, కొంతమంది మాంసాహారం మొత్తం వదిలేయండి అంటున్నారు, కొంతమంది శాకాహారం తినకుండా వేరే తింటే పాపం అంటున్నారు. ఈయన ఏం చెప్పవచ్చు? నాత్యశ్నతస్తు యోగోస్తి. శాకాహారం మాంసాహారం ప్రశ్న శ్రీకృష్ణుడు చెప్పలేదు. దయచేసి ఈ నమ్మకం విడిచిపెట్టండి. మీ అంతటా మీరు త్యజించి శాకాహారం చేసుకుంటే అది వేరే విషయం. అది కానీ కొన్ని వృత్తుల వారు త్యజించడం కూడా మంచిది కాదు. వారికి ఆ వృత్తికి అది ఉండాలి. ఆ వృత్తి దెబ్బతింటుంది లేకపోతే. సరే, మేము వృత్తి వదిలేసామంటారు, మంచిది, మీ ఇష్టం. భగవద్గీత కూడా వదిలేయండి. నా అత్యశ్నతస్తు యోగం వస్తే ఎక్కువగా తింటే యోగం పనికిరాదు. ఎందుకంటే శుభ్రంగా గారెలు పరవాన్నం, అన్నం పరవాన్నం వేసుకుని శుభ్రంగా 16 గారెలు 2 కేజీలు పరవాన్నం లాగించారు. యోగం ఏంటి? పొట్ట వచ్చింది, ఆయాసం వచ్చింది, నిద్ర వచ్చింది. అందుకని ఎక్కువ తిన్నవాడికి యోగం ఉండదు. నా చేయకాంత మనశ్శత. అలాగని కొంతమంది ఉంటారు, ఇవాళ ఎక్కువ తినేవాళ్ళ కంటే వీళ్ళు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా ఆడపిల్లలు అస్సలు ఏమీ తినరు. ఇదివరకు చేతులతో తినేవారు, కొన్నాళ్ళు వేళ్లతో తిన్నారు, ఇప్పుడు గోళ్లతో తింటున్నారు. ఎక్కువ లాగైపోతామేమో అని తినడం చివరి నీ పనికి నువ్వు పనికి రాకుండా పోయావు. అనశ్రద్ధ. అలాగని కొంచెం కూడా తినవు, ఏకాంతం అనశ్రద్ధ. కొంచెం కూడా తినకపోతే అలాగా. ఈ కావలసింది నువ్వు తినవా? ఎక్కువ తినమని వాడు చెప్పాడు, తక్కువ తినమని వాడు చెప్పాడు. నచాతి స్వప్నశీలస్య. ఎక్కువగా మెరుగు నిద్రపోవడం కూడా మంచిది కాదు. యోగాభ్యాసం నువ్వు చేయాలంటే ఎక్కువగా పడుకుంటే యోగం ఉంది. ఇంకా జాగ్రత్తోనైవ చార్జున. అలాగని ఎక్కువసేపు మెరుగుగా కూడా ఉండకూడదు. కొంతమంది ధ్యానం పేరు మీద రాత్రి నిద్ర మానేసి 3 గంటల నిద్ర చాలని లేదు. మనిషికి 8 గంటల నిద్ర అవసరం. పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇంకా ఎక్కువ 10 గంటలు 12 గంటలు అవసరం. మళ్ళీ 80 ఏళ్లు దాటిన వాళ్ళకి మళ్ళీ 12 గంటలు అవసరం. 20 నుంచి 80లోగా ఉండే వాళ్ళందరికీ 8 గంటలు అవసరం. అది కూడా 7 గంటలు రాత్రి, 1 గంట పగలు అయితే మంచిది. పగలు కూడా మధ్యాహ్నం 1 అరగంట గంటలోగా పడుకోవడం అవసరం, మంచిది, శరీరానికి మంచిది. ఇక భోజన నియమాలు నేను చేస్తున్నది మీకు చెబుతున్నాను కదా. అరగంట అటు ఇటు మీరు మార్చుకోండి. 8:30కి టిఫిను కాఫీ, 12:30కి భోజనం, 4:30కి టీ. దాంతోపాటు ఏమైనా భయం ఉంటే పంట కిందకు ఒక చేగూడి, ఒక జంతికి ముక్క. సరే, అంతవరకే. మళ్ళీ 1 చేగూడి 1 కేజీ కాపు. అలాగా రాత్రి 8:30కి 50 ఏళ్లు దాటేది భోజనం మానేసాను 2 పళ్ళు. అంటే 2 పళ్ళు అంటే చిన్నవి కాదు కదా, పెద్దవే కొంచెం. మరి అలాగని పళ్ళు అన్నారు కానీ సైజ్ 2 గుమ్మడికాయలు కాదు. ఇక అన్నం కంటే ఎక్కువ. ఇది నువ్వు నిర్ణయించుకోవాలి. అలాగే నిద్ర పగలు రాత్రి 7 గంటలు, పగలు 1 గంట, కొంచెం 1 గంట అటు ఇటు. ఇందులో కూడా ఒకటి ఉందండి, మనం చేసినట్టే అందరూ చేయలేరు. కానీ ఒక్కటి ఏమీ పెట్టుకోండి దయచేసి. ఉద్యోగస్తులు ఉన్నారు, వారు 2ంటికి కానీ భోజనం చేసే అవకాశం రాదు కొంతమందికి. రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయి 11 అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యోగం నియమం, శరీరం నియమం అంత గడియారం లాంటిది. మీకేమో దీంట్లో అనుమానించక్కర్లేదు. మీ వృత్తిని మీరు మానక్కర్లేదు. దిక్కుమాల ఉద్యోగం అనుకో, తప్పు. అది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కార్యాలయంలో శ్రీరసాగరంలో పనిచేస్తున్నాం మనమంతా. సాఫ్ట్వేర్ సెంటర్లో పనిచేయడం లేదు. అలా అంటేనే దేశం బాగుపడదు. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు సన్నిధిలో మీరు పనిచేస్తున్నారు, మీ యజమాని సన్నిధిలో కాదు. మీ యజమాని భార్య అంటే సాక్షాత్ లక్ష్మీదేవి. వారిని అలా గౌరవించిన సంస్థలు బాగుంటాయి. అక్కడ ఎలా ఉండాలి? అప్పుడు మీరు రోజు 2ంటికి తినడం అలవాటు, రోజు అలాగే చేయండి. ఓ రోజు 2ంటికి, ఓ రోజు 3ంటికి, ఓ రోజు 12ంటికి వద్దు. అలాగే సాయంత్రం కొంతమంది టీ తాగరు, మానేయండి. కొత్తగా నేర్చుకోక్కర్లేదు, అలవాటు ఉన్నవాళ్ళు. రాత్రి కొంతమంది 10ంటికి తినండి. రోజు అలాగే చేయండి. అప్పుడు శరీరం అలవాటు. ముఖ్యంగా తిన్న పదార్థానికి మళ్లీ తినడానికి 4 గంటల సమయం ఉండాలి. 8:30, 12:30, 4:30, 8:30. నేను పాటిస్తున్నవి మీకు చెబుతాను. నాకు రాత్రి సభలు ఉంటాయి. 8:30కి భోజనం కాదు, నేను పళ్ళు తింటాను. పళ్ళు కూడా వీలు కాదు, ఆలస్యం అవుతుంది. అందుకే పళ్ళు పెట్టుకున్నా. ఆలస్యం అయినప్పుడు భోజనం చేస్తే అరగదు. పైగా రాత్రి ప్రయాణం, మళ్ళీ నేను ఏ రైలో ఎక్కాలి. అందుకని శుభ్రంగా 2 పళ్ళు తినేస్తే గొడవలేదు. 12ంటికి తిన్నా పళ్ళు అరుగుతాయి. అప్పుడు కూర్చొని బొబ్బట్లు, గారెలు, ఆవుళ్ళు మొదలుపెడితే పళ్ళకి పని చెబుతాయి. ఇదే తేడా. అంటే అప్పుడు అది పెట్టుకున్న నియమం అంతే. 8:30 కాకపోతే 10:30 అప్పుడు తినేసి పడుకో. ఒక సమయం పెట్టుకుని దాన్ని అనుసరిస్తే ఇప్పుడు చూడండి, ప్రణాళికాబద్ధమైన దినచర్యే యోగం భగవంతుడు చెబుతున్నాడు. దానికి మనోనిగ్రహం అనేది కలపండి అంతే. ప్రణాళికాబద్ధం. మీరు కార్యాలయానికి వెళ్ళినా ఒక సమయానికి పెడుతున్నారు. అన్ని ఇంట్లో పనులు కూడా సమయానికి చేయండి. ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడెక్కడ పెట్టండి, అదో దివ్య రహస్యం. ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే కూడా వాడు మహాయోగి. వాడికి ఆత్మజ్ఞానం 5 ఏళ్లలో కలుగుతుంది. 5 ఏళ్లలో నేను రాసిస్తా. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి, ఆత్మజ్ఞానం 5 ఏళ్లలో కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, దైవ దర్శనం కలుగుతుంది. చాలా చిన్న విషయం. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం అంతే. గడియారం తీసి గడియారం ఉన్న చోట పెట్టు. ఎలాగో తర్వాత చెబుతా, దాని బాధ్యత వేరే ఉంది. అది రామకృష్ణ పరమహంస చెప్పిన మాట.
ఇంత సూక్ష్మమైనటువంటి యోగం కోసం లక్షలు ఖర్చు పెట్టడం, ధ్యానం అనడం, యోగం అనడం, ఏదో జపం అనడం, ఎవరి దగ్గరకు వెళ్ళడం, ఏదో బృందంలో చేరడం, ఇవన్నీ అనవసరమైన విషయాలండి. నువ్వు ఇంట్లో కూర్చుని హాయిగా చేసుకోవడం, నీ ఇల్లు బృందావనం చేసుకోవడం మానేసి బృందాల చుట్టూ తిరగడం అంటే జీవితాన్ని బొంద పెట్టుకోవడమే. మన్నింతురుగాక సెలవు. అప్పుడు ఇంకా అసలైన యోగం ఏమిటి? ఆహారం విషయంలో ఎలా ఉండాలి? ఇవాళ ప్రకృతి వైద్యం అంటున్నారు, ఏవో రకరకాల కొంతమంది